న్యూస్ 81కు స్వాగతం. సామూహిక భగవద్గీత శ్లోక పఠనం. జగిత్యాల జిల్లా కేంద్రంలోని గీతా భవన్లో ఈరోజు గీతా జయంతి సందర్భంగా భగవద్గీత శ్లోకాలు సామూహికంగా పఠించడం జరిగింది. సామూహిక శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం కూడా జరిగింది. భక్తులందరికీ ఈ సందర్భంగా నిర్వాహకులు అల్పాహారం ఏర్పాటు చేశారు. ఈనాటి ఈ కార్యక్రమంలో గీతా సత్సంగం కార్యదర్శి పంపటి రవీందర్, గుడికందుల వెంకన్న, సామాజిక కార్యకర్త తౌట రామచంద్రం, భక్తులు, సత్సంగ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఓం నమో భగవతే వాసుదేవాయ. స్థానిక జగిత్యాల గీతా సత్సంగ్ ట్రస్టీ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం వలె గీతా జయంతిని పురస్కరించుకొని భగవద్గీతమ్మ తల్లి పుట్టినరోజైన మార్గశిర మాస మోక్షైక ఏకాదశి రోజున దివ్యమైన భవ్యమైన కురుక్షేత్ర సంగ్రామంలో 5,000 సంవత్సరాల క్రితము పరమాత్మ అయినటువంటి శ్రీకృష్ణ భగవాని ముఖత వెలువడిన అర్జునుని ముందు పెట్టుకొని అపురూపమైనటువంటి మన గీతలను మార్చే గీతను ప్రసాదించినటువంటి రోజు భగవద్గీతమ్మ తల్లి పుట్టినరోజు పురస్కరించుకొని గీతా సత్సంగ్ ట్రస్టీ ఆధ్వర్యంలో గీతా భవనంలో సత్సంగ్ సభ్యులు, మాతలు ఒక అద్భుతమైనటువంటి రీతిలో 18 అధ్యాయాల సంపూర్ణ శ్రీమద్ భగవద్గీత, శ్రీ విష్ణు సహస్రనామావళి, లక్ష్మీ అష్టోత్తర సహితంగా సంపూర్ణ పారాయణం జరుపుకునే అద్భుతమైన అవకాశాన్ని ఆ భగవంతుడు కల్పించాడు. విచ్చేసిన భగవద్ బంధువులందరికీ కూడా శ్రీకృష్ణ భగవాన్ యొక్క కృపా కటాక్షం ఎల్లవేళలా ఉండాలని తలుస్తూ గత 34 సంవత్సరాలుగా స్థానిక గీతా భవనంలో ప్రతి ఆదివారం ఉదయం 8 నుండి 9 గంటల వరకు సత్సంగ కార్యక్రమం నిర్వహిస్తున్న విషయం మీ అందరికీ విదితమే. తప్పకుండా ఇందులో పాల్గొని మీతో పాటుగా అందరినీ తరింప చేయవలసిందిగా ప్రార్థిస్తూ హరి ఓం తత్సత్.